హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఈ వీడియోలో మనం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు జరిగిన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో నీళ్లతో దీపాలను వెలిగిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నీళ్లతో దీపాలను వెలిగిస్తున్నారు. దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ప్రస్తుతం మనకి విద్యుత్ అంటే కరెంట్ మనకి నీటితోనే ఉత్పత్తి అవుతుంది. మనం ఇంట్లో రోజు యూజ్ చేసే లైట్స్ కానీ, కరెంట్, టీవీ కానీ ఇవన్నీ మనకు విద్యుత్ శక్తితోటే ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ అనేది నీళ్ళతోనే వస్తుంది మనకు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే నీళ్లతో దీపాలను వెలిగిస్తున్నాము. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఎద్దులు లేకుండా ప్రస్తుతం మనం బళ్ళు, సైకిళ్ళు, కార్లు, లారీలు, షిప్పులు, ఏరోప్లేన్లు అంటూ ఎన్నో రకరకాల వాహనాలు మనం యూజ్ చేస్తున్నాం. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తున్నాయి. కాశీపట్టణం 40 రోజుల పాటు పాడుబడుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కాశీపట్టణం 40 రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే కాశీపట్టణం కలరా అనే వ్యాధి కారణం విజృంభించడం వల్ల 40 రోజుల పాటు మూతబడింది. దీని ద్వారా కాశీపట్టణం, కాశీలో ఉన్న దేవాలయాలు అన్నీ మూసివేయబడ్డాయి. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే కాశీపట్టణం 40 రోజుల పాటు పాడుబడింది. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఒక అంబ అంటే ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఒక వితంతువు అయిన ఇందిరాగాంధీ అనే మహిళ మన రాజ్యాన్ని ఏలింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అంబ అయిన వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలింది. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పారు. పాతకాలంలో వీధి నాటకాలు ఉండేవి. ప్రజలందరూ ఒక్కచోటుకు వచ్చి నాటకాలు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు నాటకాలు కనుమరుగైపోయాయి. చలనచిత్రం అంటే సినిమాల ప్రభావం వల్ల నాటకాలు ఎక్కడా వేయడం లేదు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే తెరమీది బొమ్మలు గద్దెలెక్కాయి, రంగులు చూసి ప్రజలు మోసపోయారు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని చెప్పాడు. ప్రస్తుతం మనం రాజుల పాలన పోయి ప్రభుత్వం పాలించే రోజుల్లో బతుకుతున్నాం. పూర్వకాలంలో రాజులే దేశాన్ని పాలించేవారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు దేశాన్ని ఏలుతున్నాడు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే రాచరికాలు, రాజుల పాలన నశించాయి. ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని చెప్పారు. ఎడ్లు, ఓడలు పోయి ఆకాశంలో తిరిగే విమానాలు ప్రారంభం అయ్యాయి. ఆ విమానాలు కూలి చాలా ప్రమాదాలు జరిగాయి అని వార్తల్లో, పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణించారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. పూర్వకాలంలో మన ప్రస్తుత జనాభాను పోలుస్తూ జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ప్రస్తుతం మన జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పూర్వకాలంతో మన ప్రస్తుత జనాభాని పోలిస్తే విపరీతంగా పెరుగుతుంది.
కొన్ని కోట్లలో అధిక సంఖ్యలో మన జనాభా సంఖ్య వస్తుంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే మన జనాభా సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రాహ్మణులు అగ్రహారాలు నశిస్తాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ప్రస్తుతం బ్రాహ్మణులు తమ ఆచారాలన్నీ మర్చిపోయి నడుచుకుంటున్నారు. అంటే కొందరు మాంసాహారాన్ని తీసుకోవడం, మడితో ఉండకపోవడం లాంటివి చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోయాయి. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగలింపబడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగలింపబడతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కాలంలో దేవాలయాల్లో అందరూ ధర్మాలని మరచి ప్రవర్తిస్తున్నారు. దేవాలయాల్లో ధర్మాలని అన్నీ మరచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. లంచాలను తీసుకోవడం, విగ్రహాలను దొంగలించడం అనేది మనం వార్తల్లో, పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి, విగ్రహాలు దొంగలించబడ్డాయి. అన్ని వస్తువులు కల్తీ అవుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అన్ని వస్తువులు కల్తీ అవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకున్నట్లయితే అన్ని వస్తువులు కల్తీ చేసి అమ్ముతున్నారు. నూనెలో, బియ్యంలో, పాలలో, తినే కూరగాయలలో, మాంసాహారంలో ఇలా ఎన్నో రకాల్లో కల్తీ చేస్తూ ఉన్నారు. మనం రోజు వార్తల్లో, దినపత్రికలలో వీటి గురించి వింటూనే ఉన్నాం. ప్లాస్టిక్ బియ్యం తయారు చేయడం, పంది మాంసంతో నూనె చేయడం, పాలు లేకుండా కెమికల్స్తో పాలను తయారు చేయడం, చిన్నగా ఉన్న కోడికి ఇంజెక్షన్స్ ఇచ్చి అది తొందరగా పెరిగేలా చేసి దాన్ని అమ్మడం, వీటి వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అన్ని వస్తువుల్లో కల్తీ జరుగుతుంది. నీటిని కొనుగోలు చేస్తారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో నీటిని కొనుగోలు చేస్తారని చెప్పారు. పూర్వకాలంలో ప్రజలందరూ బావి నీరు తాగేవారు. వాటిని అన్ని అవసరాలకు ఉపయోగించుకునేవారు. ప్రతి ఇంటికి బావి ఉండేది. అందరూ వాటినే వాడేవారు. ప్రస్తుతం కాలంలో బావిలు అనేవి కనిపించడం లేదు. పూర్వకాలంలో డబ్బుతో పని లేకుండా నీళ్లు దొరికేవి. కానీ ఇప్పుడు డబ్బు పెట్టి మరీ నీటిని కొని తాగుతున్నాము. నీటిని కొని తాగే రోజులు కూడా వచ్చాయి. బావి నీరు తాగేవారు ఏ రోగాలు లేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు డబ్బు పెట్టి మరీ కొని తాగి మనం రోగాల పాలవుతున్నాము. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే నీటిని కొనుగోలు చేస్తున్నారు. సమాజంలో కామం పెరుగుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో సమాజంలో కామం పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం కొందరు వ్యభిచారుల వలన కామం అనే వలలో చిక్కుకుపోయారు. పెళ్ళైన పురుషులు, పెళ్ళి కాని వారు, కొందరు పురుషులు వ్యభిచారులకు అలవాటు పడి సమాజంలో కామాన్ని పెంచుతున్నారు. వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే సమాజంలో కామం పెరుగుతుంది. పురుషులు ఇష్టపడతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పురుషులను ఇష్టపడతారని చెప్పారు. మనం వార్తల్లో కానీ, దినపత్రికల్లో కానీ చూస్తే ఒక పురుషుడు మరో పురుషుడిని ఇష్టపడ్డాడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పురుషులు ప్రేమించుకుంటున్నారు అని ఇలాంటివి వార్తలు మనం వింటూనే ఉన్నాం. స్త్రీ పురుషులే కాకుండా పురుషులను ఇష్టపడే రోజులు కూడా మనం చూస్తున్నాము. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పురుషులు ఇష్టపడ్డారు. దేశాలను పురుషులతో పాటు స్త్రీలు కూడా శాసిస్తారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో దేశాలను పురుషులతో పాటు స్త్రీలు కూడా శాసిస్తారని చెప్పారు. పూర్వకాలంలో దేశాన్ని రాజులు పాలించేవారు. దేశానికి సంబంధించిన అన్ని విషయాలు రాజులే చూసుకునేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పాలన కూడా మారింది. రాజులు పాలించే రోజులు పోయి ఎన్నుకున్న నాయకులు దేశాన్ని పాలించే రోజులు వచ్చాయి. అలాగే పురుషులకే కాకుండా స్త్రీలు కూడా దేశాన్ని పాలిస్తున్నారు. ఇందిరాగాంధీ అనే మహిళ 16 సంవత్సరాలు దేశాన్ని పాలించింది.
స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు వచ్చాయి. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే దేశాన్ని పురుషులతో పాటు స్త్రీలు కూడా శాసిస్తున్నారు. కులపిచ్చి పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కులపిచ్చి పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని చెప్పారు. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నాయి. కానీ ప్రజల మధ్య కులపిచ్చి పెరిగి ఒకరినొకరు దూషించుకుంటారు. మీ జాతి గొప్పదంటే మా జాతి గొప్పదని గొలవడ పడతారు. ప్రేమ పెళ్ళిళ్ళు పెద్దలు ఒప్పుకోవడం లేదు. కారణం ఇతర కులాలు. ఒక కుల స్త్రీ మరో కుల పురుషుణ్ణి ప్రేమించడం, అది ఇంట్లో పెద్దలు నచ్చకపోవడం, దాని కారణం వల్ల గొలవడ పడటం, దానివల్ల ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇలా ఎన్నో విషయాల గురించి మనం రోజు దినపత్రికల్లో చూస్తూనే ఉన్నాం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే కులపిచ్చి పెరిగి ఒకరినొకరు చంపుకుంటున్నారు. ధరలు ఆకాశాన్ని చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ధరలు ఆకాశాన్ని చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. పూర్వకాలంలో మనకు అన్నీ తక్కువ ధరకే దొరికేవి. వాటితో ప్రజలు సంతృప్తిగా ఉండేవారు. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అన్ని వస్తువుల ధరలు చాలా పెరిగాయి. పేద ప్రజలు వాటిని కొనే స్థితిలో లేరు. ప్రతి వస్తువు ఏది కొందామన్నా ధరలు ఆకాశాన్ని అంటాయి. వీటితో ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ధరలు ఆకాశాన్ని చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టే యంత్రం రాలేదని చెప్పారు. పూర్వకాలంతో ప్రస్తుత కాలాన్ని పోలిస్తే సైంటిస్టులు అనేక యంత్రాలు కనిపెట్టారు. అంటే పూర్వకాలంలో అన్నీ మనిషితోనే పనులు అవుతూ ఉండేవి. కానీ మారుతున్న కాలాన్ని బట్టి అనేక యంత్రాలు వచ్చాయి. కంప్యూటర్లని, ఫోన్లని, టీవీలని ఇలా చాలా వచ్చాయి. రోబోలు కూడా వచ్చాయి. ఆ రోబోలు అచ్చం మనిషి ఆకారంలోనే ఉంటాయి. మనిషి చేసే పనులన్నీ చేస్తాయి. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చిత్ర విచిత్రమైన యంత్రాలు వచ్చాయి, కానీ చావు పుట్టుకలు కనిపెట్టే యంత్రం మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టలేరు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా మోసపోతారని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో కపట యోగులు అంటే దొంగ బాబాలు చాలా ఎక్కువయ్యారు. డబ్బు కోసం ఇలాంటి దొంగ బాబాలు యోగి అనే వేషం వేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఆ దొంగ బాబాలను నమ్మి మనుషులు మోసపోతున్నారు. ఆ దొంగ బాబాలు చెప్పినవన్నీ విని వారికి అడిగినంత డబ్బు ఇచ్చి మోసపోతున్నారు. ఇలాంటి దొంగ బాబాల గురించి మనం రోజు దినపత్రికల్లో కానీ, వార్తల్లో కానీ, ఫోన్లలో కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇలా జరిగింది, ఈ దొంగ బాబా ఇలా చేశాడు, అలా చేశాడని. వీడి వల్ల ప్రజలందరూ మోసపోతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే కపట యోగులు విపరీతంగా పెరిగిపోయారు. వీరి వలన ప్రజలు మోసపోతున్నారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అడవి మృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి చేరి మానవులను చంపుతాయని చెప్పారు. మన దేశంలో అడవులు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు అడవి శాతం చాలా తగ్గింది. అడవిల్లో జీవించే మృగాలు, పశువులకు నీడ లేకుండా పోయింది. మన లాభాల కోసం మనం చెట్లను నరికివేసి అడవిని తగ్గిస్తున్నాం. నివాస స్థలం లేక మృగాలు పట్టణాల్లోకి, గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యులు అన్నట్లు మనం అడవిని నాశనం చేస్తే ఆ మృగాలు మనపైకి దాడి చేస్తున్నాయి. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అడవి మృగాలు గ్రామాల్లో, పట్టణాల్లో చేరి మనుషులను చంపుతున్నాయి. వేశ్యల వలన ప్రజలు
భయంకర రోగాలకు గురి అవుతారు. మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రాధాన్యం అవుతుంది. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వేషల వలన ప్రజలు భయంకరమైన రోగాలకు గురి అవుతారని చెప్పారు. అలాగే మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రాధాన్యం అవుతుందని తెలియపరిచారు. వేషలు అంటే వ్యభిచారులు ఉంటారు కదా, వారి వలన ప్రజలు అనేక రోగాలకు గురి అవుతారని చెప్పారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో. రోగాలంటే హెచ్ఐవి కానీ, ఎయిడ్స్ కానీ ఇలాంటి రోగాలు ఉంటాయి కదా, ఈ వ్యభిచారుల వలన ఇలాంటి రోగాలకు ప్రజలు గురి అవుతారని చెప్పారు. మనుషులు అనేవారు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు. వారికి డబ్బే ప్రాధాన్యం అవుతుంది. మనుషులు వావి వరుసలు అంటే అన్న, చెల్లి, పిన్ని, బాబాయ్ ఇలాంటి వరుసలేవి లేకుండా వారికి నచ్చినట్టు ఎవరేమనుకుంటే నాకేంది అనే ఊహలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి డబ్బే ప్రాధాన్యం అవుతుంది. అంటే వారికి డబ్బే ముఖ్యం అనుకుంటారు కాబట్టి ఎవరేమనుకుంటే నాకేంది, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా వావి వరుసలు లేకుండా అనే ఒక నేపంతో ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారట. తర్వాత రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాజులనేవారు తమ ధర్మాలన్నీ మరిచి విందులు వినోదాలకు మునిగి ధర్మభ్రష్టులవుతారని చెప్పారు. రాజులకు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఎలాంటి ధర్మాలు? ఆ రాజ్యాన్ని చూసుకోవడం, రాజ్యంలో ఉన్న ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాజే చూసుకోవడం, ఆ రాజ్య అభివృద్ధికి ఏమేమి అవసరం పడతాయో రాజు చూసుకోవడం, ఇలాంటివన్నీ రాజు ధర్మాలు ఉంటాయి. కానీ ఆ రాజులు ఏమవుతారట అంటే విందులు వినోదాలకు అలవాటు పడతారట. విందులు వినోదాలకు అలవాటు పడడం వల్ల ఆ రాజ్యాన్ని రాజులు చక్కగా చూసుకోరు. దానివల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతారు. అలాగే ఆ విందులు వినోదాలకు అలవాటు పడ్డ రాజులు ధర్మభ్రష్టులు అవుతారన్నమాట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మాలను వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారట. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే శాంతిమూర్తులకు కూడా కోపం వస్తుందట, విపరీతమైన కోపం వస్తుందట. వివిధ వర్ణాల వారు తమ ధర్మాలను వదిలి ఇతర ధర్మాలను పాటిస్తారట. అలా పాటించిన వారు నాశనం అవుతారని చెప్పారు. శాంతిమూర్తులు అంటే అసలే కోపం, ఏం జరిగినా కోపం రాని వారికి కూడా కోపం వచ్చే రోజులు వస్తాయట. మరి వాళ్ళకు కోపం వచ్చేలాగా ఏ కారణాలు ఉంటాయో మనకైతే తెలియదు. కానీ ఎంత శాంతమూర్తులైనా కూడా వారికి కోపం వస్తుందట. వివిధ వర్ణాలు వాళ్ళు అంటే ఒక జాతి వారు కానీ, ఒక మతం వారు కానీ ఇంకో మతం వారి ఆచారాలను పాటించడం ఇలాంటివి జరుగుతాయట. ఇలా పాటించిన వారు నాశనం అవుతారట. అంటే ఒక మతం వారు ఇంకో మతం ఆచారాన్ని పాటించిన వారు నాశనం అవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియపరిచారు. తర్వాత పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంభవిస్తుంది. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం తెలియపరిచారంటే పంటలు సరిగ్గా పండవంట, పాడి పశువులు కూడా సరిగ్గా పాలివ్వవంట. పంటలు సరిగ్గా పండకపోతే మనకు తిండి అనేది దొరకదు. గడ్డి లేకపోవడంతో పశువులు పాలు కూడా మనకి ఇవ్వవు. అంటే ఫ్యూచర్లో ఒకానొక రోజున పంటలు సరిగ్గా పండవు, పశువులు పాలు ఇవ్వవు, ఇలాంటి రోజు మనకు సంభవిస్తుందట. అలాంటి రోజు మనకు వచ్చిందంటే అది ఎంత పెద్ద అనావృష్టో మనకు అర్థమవుతుంది. అది పెద్ద కరువే మనకి ఫ్యూచర్లో రాబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తర్వాత బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలమవుతుంది. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే బ్రాహ్మణులు అనేవారు తమ ధర్మాలను వదులుతారట. తమ ధర్మాలంటే బ్రాహ్మణులకంటూ సపరేట్ ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి. వేరే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు మడిగా ఉండడం ఇలాంటివి చాలా ఆచారాలు ఉంటాయి. అయితే ఆ బ్రాహ్మణులు కొందరు
తమ ఆచారాలు వదిలి ఇతర ఆచారాలు అంటే ఇతర కర్మలు వేరే వాళ్ళ ఆచారాలు ఆచరించడం వల్ల దేశం అనేది కల్లోలం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఆ ఆచారాలు పనుల్లో కానీ ఇంకా వేరే ఇతర ఏవైనా కానీ ఉండవచ్చు. సో అవి పాటించడం ద్వారా వీళ్ళ ఆచారాలు కాకుండా వేరే వాళ్ళ ఆచారాలు ఆచరించడం ద్వారా దేశం అనేది కల్లోలం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. తర్వాత చోళమండలం నష్టాల పాలవుతుంది. వావి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే చోళమండలం అనే ఒక మండలం నష్టాల పాలవుతుందట. అంటే మొత్తం నష్టపోతుందట. పంటల విషయంలో కానీ ఇంకే విషయంలో అయినా కానీ మొత్తం చోళమండలమే మొత్తం నష్టపోతుందట. వావి వరుసలు గౌరవ మర్యాదలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారట. అంటే మర్యాదలేవి లేకుండా వరుసలేవి లేకుండా జనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారట. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారట. అంటే కొడుకు తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాటలు అనడం, తండ్రి కొడుకుని ఇష్టం వచ్చినట్టు మాటలు అనడం, మర్యాదలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇలా జరుగుతుందట. ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత ప్రజలు కొరువులను నోట పెట్టుకొని తాగుతారు, కోడలు మండుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ప్రజలు కొరువులను నోట పెట్టుకొని తాగుతారు, కొడలు మండుతాయని చెప్పారు. కొరువులను నోట పెట్టుకొని అంటే మేబీ చుట్టలు కావచ్చు. పూర్వకాలంలో చుట్టలు కాల్చేవారు. ప్రజెంట్ అయితే సిగరెట్ కానీ బీడీ కానీ అలా మేబీ అదే అయి ఉండొచ్చు. దీనికి కరెక్ట్ మీనింగ్ అయితే తెలియదు. నోట పెట్టుకొని తాగుతారంటే అదే అయి ఉంటుంది. చుట్టలు, బీడీ కానీ సిగరెట్ కానీ ఇలా తాగుతారంట. తర్వాత జనుల కడుపులో మంటలు పుడతాయి, నోటిలో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలైన జనులు మరణిస్తారు, జంతువులు అలాగే చస్తాయి. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే జనుల కడుపులో మంటలు పుడతాయట, నోటిలో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు, జంతువులు అలాగే చస్తాయి. అంటే ఫ్యూచర్లో ఇలాంటి పెద్ద రోగం వచ్చే ఛాన్స్ ఉందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. జనాల కడుపులో మంటలు పుడతాయట, నోట్లో బొబ్బలు వస్తాయట, నెత్తురు కక్కుతూ రోగాల పాలవుతారట జనాలు. ఇలాంటి రోగం వస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. జనులకే కాకుండా జంతువులకు కూడా సేమ్ ఇలాగే జరిగి కడుపులో మంటలు రావడం, నోట్లో బొబ్బలు పుట్టడం, నెత్తురు కక్కుతూ అట్లా మరణించడం. మనుషులే కాకుండా జంతువులకు కూడా సేమ్ ఇట్లనే జరిగి జంతువులు కూడా చనిపోతాయట అని బ్రహ్మంగారు చెప్పారు. తర్వాత దుర్మార్గులు రాజులవుతారు, మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాల పాలై హీనంగా మరణిస్తారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే దుర్మార్గులు అనేవారు రాజులవుతారట, మంచి ప్రవర్తన ఉన్నవారు కష్టాల పాలై మరణిస్తారని చెప్పారు. దుర్మార్గులు అంటే ధర్మాన్ని పాటించని వారు, చెడ్డవారన్నమాట. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, మంచివారిని బాధ పెట్టడం, ఇలా ప్రవర్తన ఉన్నవారు రాజులవుతారట. మంచి ప్రవర్తన ఉన్నవారు అంటే మంచివారు, ధర్మాలన్నీ పాటించి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా జీవించేవారు చాలా కష్టాల పాలై హీనంగా మరణించే స్థితి వారికి రావచ్చని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే మనుషుల మధ్య మత కలహాలు అనేవి పెరిగి ఒకరినొకరు చంపుకుంటారని చెప్పారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం, చాలా వరకు విన్నాం కూడా. మత కలహాలు అంటే మీ మతం గొప్పదంటే మా మతం గొప్పదని ఇలా ఒకరి మతాన్ని ఒకరు దూషించుకోవడం, దానివల్ల ఇరు వర్గాల వారు, ఇరు మతాల వాళ్ళు కొట్టుకోవడం, ఆ కొట్టుకోవడం చంపడం దాకా వెళ్ళింది కూడా. ఇలా జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత అడవి మృగాలు గ్రామాలు
పట్టణాలు ప్రవేశించి మానవులను చంపుతాయి. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే అడవి మృగాలు అనేవి పట్టణాల్లోకి గ్రామాల్లోకి చేరి మనుషులను చంపుతాయట. వాటికి నివాసం ఉండే అడవులన్నీ మన నివాసంగా మార్చుకుంటున్నాం. బిల్డింగ్లు కట్టి ఇంకా వేరే విధంగా వాటిని ఉపయోగిస్తున్నాం. వారికి నివాసం ఉండడానికి చోటు లేదు. సో కాబట్టి అవి మన పట్టణాల్లోకి గ్రామాల్లోకి చేరి మనుషులని చంపుతున్నాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు మన భారతదేశాన్ని పాలిస్తారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. నీళ్లతో దీపాలంటే ఇప్పుడు మనం ప్రస్తుతం యూజ్ చేసే కరెంటు నీటితోనే మనకు వస్తుంది, నీటితోనే తయారవుతుంది. దీనికి ఉదాహరణగా నీళ్లతో దీపాలు వెలిగిస్తారంటే అదే మనం చెప్పుకోవచ్చు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. ఇది మనకు జరిగింది ఆల్రెడీ. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించారు. మన భారతదేశాన్ని ఎన్నో ఏళ్ళు పాలించారు భారతదేశాన్ని. ఇది మనకు ఆల్రెడీ జరిగింది. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు. మాచర్లలో అనే ఒక ఊర్లో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారట. ఇలా మరణిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఒక స్త్రీ వలన రాజులంతా ఇలా అవుతారని చెప్పారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపిస్తాయట ఫ్యూచర్లో. ఆ చుక్కలను చూసిన వారు మరణిస్తారట. ఇప్పటికైతే మనకు అలాంటిది ఏం జరగలేదు. మనమైతే చుక్కలను అయితే రాత్రే చూస్తున్నాము. ఫ్యూచర్లో పట్టపగలే మనకు సూర్యుడు ఉన్న సమయంలోనే చుక్కలు కనిపిస్తాయట. ఆ చుక్కలను అయితే ఎవరైతే చూస్తారో వాళ్ళు మరణిస్తారట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడులవుతారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారట. అంటే ఒక పురుషుడి భార్య మరొక పురుషుడి భార్య ఇద్దరు అట్లా వశపరుచుకునే ఛాన్స్ ఉంది అని చెప్పారు. స్త్రీ పురుషులు ఇద్దరు కామపీడులు అవుతారు. స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కామానికి లొంగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. తర్వాత వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయంట. అలాగే మహమ్మదీయులు అనేవారు దేవాలయాన్ని దోచుకుంటారట. వెంకటేశ్వర స్వామి అనే ఒక పుణ్యక్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయట. దొంగలు అనేవారు అక్కడ దొంగతనం చేస్తారట ఆ పుణ్యక్షేత్రంలో. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. మహమ్మదీయులు అనేవారు దేవాలయాన్ని దోచుకుంటారట. తర్వాత 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. 5000 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతం మనము జీవిస్తున్నది 2000 సంవత్సరంలో. అంటే 5000 సంవత్సరం వచ్చే నాటికి కాశీలో గంగా నది అనేది కనిపించకుండా పోతుందట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే కాశీలో కూడా ఒక అనావృష్టి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక చుక్క నీరు కూడా దొరకని రోజు రాబోతుందన్నమాట 5000 సంవత్సరాల తర్వాత అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అవుతాయి. చెన్నకేశవ స్వామి మహిమలంట నాశనం అవుతాయంట. అంటే స్వామికి ఉన్న పవర్స్ అంటే శక్తులు కానీ అవన్నీ నాశనం అవుతాయట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణానది మధ్య బంగారు తేరు పొడుతుంది. అది చూసిన వారి కళ్ళు పోతాయి. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే కృష్ణానది మధ్య ఒక తేరు పుడుతుందట. బంగారు తేరు అంటే ఒక ముసలి అన్నట్టు, బంగారు ముసలి. సో కృష్ణానది మధ్య ఆ బంగారు ముసలి పుడుతుందట. అది ఎవరైతే చూస్తారో ఆ బంగారు ముసలిని ఎవరైతే చూస్తారో వారి కళ్ళు పోతాయట అని బ్రహ్మంగారు చెప్పారు. తర్వాత ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే ప్రపంచంలోనంట పాపుల సంఖ్య అధిక సంఖ్యలో పెరుగుతుందట. పాపులంటే మంచి చెయ్యని వారు. పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. మంచి చేసేవారి సంఖ్య తగ్గుతుంది, పాపాలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. 5000 ఏళ్ల తర్వాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధర్మాత్మలను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. అయితే 5000 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతం మనం ఉన్నది 2000 సంవత్సరంలో 5000 ఏళ్ళు వచ్చే నాటికి బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారంట. అలా జన్మించి తను ధర్మాత్ములను అంటే మంచి చేసే వారిని కాపాడి పాపాత్ములను ఎవరైతే చెడు చేయాలని కోరుకుంటారో చెడు చేస్తారో వారిని శిక్షిస్తారట. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు. అతన్ని ఆరాధించే భక్తులు తిరిగి బ్రహ్మంగారిని చేరుకుంటారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో మనకి చెప్పారు. తర్వాత వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. అయితే వెంకటేశ్వర దేవుడికి మహమ్మదీయులు అనేవారు కూడా పూజలు చేసే రోజులు వస్తాయట. తర్వాత కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. అయితే కృష్ణ గోదావరి నదుల మధ్య పశువులు దూకి మరణిస్తాయట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియపరిచారు. తర్వాత తూర్పు నుండి పడమరకు 1 యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనిపిస్తుంది. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే తూర్పు నుండి పడమరకు 1 యోజనం ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో ఒక వింత అంటే ఒక చెంగావి చీర కట్టినట్టు కనిపిస్తుందంట. అది ఆకాశంలో జరుగుతుందంట. చెంగావి చీర కట్టినట్టు తూర్పు నుండి పడమరకు మనకు కనిపిస్తుందంట. తర్వాత ఎంతోమంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనం అయిపోతారు. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే ఎంతోమంది మార్బలం ఉన్న రాజులు నాశనం అయిపోతారంట. అంటే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న రాజులు సర్వనాశనం అయిపోతారంట. అలాగే గ్రామాల్లో చోరులు పెరిగిపోతారట. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు అంటే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి, దొంగలు ఎక్కువగా అవుతారు గ్రామాల్లో అని బ్రహ్మంగారు తర్వాత పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లే నిలబడిన వారు నిలబడ్డట్లే మరణిస్తారు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే పిడుగులు పడి నదులు అనేవి ఇంకిపోతాయట. మనకు నార్మల్గా పిడుగులు అంటే వర్షాకాలంలో ఎక్కువగా మనం చూస్తాము. అలాగే అట్లా పిడుగులు పడంట నదులు అనేవి మొత్తం ఇంకిపోతాయట. చుక్క నీరు కూడా లేకుండా ఉంటుందట. విచిత్ర వ్యాధులు వచ్చి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లే నిలబడ్డవారు నిలబడ్డట్లే మరణిస్తారట. సో విచిత్ర వ్యాధులు అనేటివి వస్తాయట. ఆ వ్యాధుల వలన ప్రజలు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే చనిపోతారంట, నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్లే చనిపోతారంట. ఆ వ్యాధులు ఏమైనా కావచ్చు. సడన్గా హార్ట్ అటాక్ వస్తే ఎక్కడ ఎట్లున్న వాళ్ళు అట్లనే చనిపోతారు. సో అలాంటి వ్యాధులు వచ్చే రోజులు ఉన్నాయంట ఫ్యూచర్లో. తర్వాత రాత్రింబవలు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే రాత్రింబవలు అంటే రాత్రి పగలు గద్దలంట గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయంట. ఆ గుంపులు అంటే 10ల సంఖ్యలో కావచ్చు, 100ల సంఖ్యలో కావచ్చు. గుంపులు గుంపులుగా తిరుగుతూ అరుస్తాయంట. ఆకాశంలో తిరుగుతూ గుంపులు గుంపులుగా అరుస్తాయంట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. నీటిలో ఉండే చేపలంట మాట్లాడతాయంట. ఏమని? మేము చచ్చిపోతాము, మేము చస్తామని పలుకుతూ బయటకి వస్తాయంట. తర్వాత
శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులుండి మేకలా కూసి మాయమైపోతుంది. అయితే శ్రీశైల పర్వతానికి, అంటే శ్రీశైల పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ పర్వతానికి ఒక ముసలి వస్తుందట. అది అక్కడ శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజులు అక్కడ ఉంటుందట. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వచ్చి అక్కడ ఉన్న భ్రమరాంబ గుడిలోకి చేరి 8 రోజులు అక్కడ ఉండి మేకలాగా అరిసి అక్కడే మాయమైపోతుందట, ఎవరికి కనిపించకుండా. శ్రీశైలంలో అగ్నివర్షం పడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తూ కనకనమని కాళ్ళు దువ్వుతాడు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, శ్రీశైలంలో, అంటే శ్రీశైలం అనే పుణ్యక్షేత్రంలో అంట అగ్నివర్షం కురుస్తుందంట. నీటితో కూడిన వర్షం కాకుండా అగ్నివర్షం కురుస్తుందంట. గుగ్గిళ్ళ బసవన్న అంటే అక్కడ ఉండే నందీశ్వరుడట రంకెలు వేస్తూ, అంటే అరుస్తూ ఉంటాడట. కనకనమని కాళ్ళు దువ్వుతాడట. ఆ నందీశ్వరుడు అరుస్తూ కనకనమని కింద కాళ్ళను దువ్వుతాడంట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత సూర్యమండలం నుండి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది. అంటే పైన మనకు సూర్యుడు ఉంటాడు కదా, సూర్యమండలం నుండట మంటల రూపంలో శబ్దం వినిపిస్తుందంటే, అంటే మంటలు మండే అప్పుడు ఏ శబ్దం అయితే మనకు వినిపిస్తుందో ఆ శబ్దం సూర్యమండలం నుండి మనకు వినిపిస్తుందంట. అలాగే విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, విషవాయువు వస్తుందంట. ఆ విషవాయువు కొట్టినప్పుడు, అంటే అది ప్రజలకు వచ్చినప్పుడు శివుని కంట నుండి నీరు కారుతుందంట. విషవాయువు కొట్టి శివుని కంట నుండి నీరు కారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, గ్రామాల్లో పట్టణాల్లో అట నెత్తుటి వాన అంటే రక్తంతో కూడిన వర్షం కురుస్తుందంట గ్రామాల్లో పట్టణాల్లో. తర్వాత సూర్యచంద్రులు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి చిన్నవాడు పుడతాడు. అతడు నేను దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, సూర్యచంద్రులు ఇద్దరు ఉన్నంతకాలం బ్రహ్మంగారికి పూజలు జరుగుతాయట అతని మఠానికి. నా మఠానికి ఈశాన్యంలో, అంటే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్యంలో అంట ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు జన్మిస్తాడంట. అంటే ఒక స్త్రీకి ఒక చిన్న పిల్లవాడు జన్మిస్తాడంట. అతడు నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని పలుకుతాడంట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. నెల్లూరు ఉంది కదా, నెల్లూరు అనే ఊరట మొత్తం నీట మునుగుతుందట. అంటే వర్షాలు ఎక్కువగా కురిసి మొత్తం నీటి పాలవుతుందట, అన్నీ మునిగిపోతాయట, వరదలు వస్తాయట ఆ ఊరికి అని బ్రహ్మంగారు చెప్పారు. తర్వాత విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుంది. అలా 8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంట, విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుందట. ఆ ఈత చెట్టు అంట రాత్రులు నిద్రపోతుందట, పగలు లేచి నిలబడుతుందట. అంటే మన మనుషులం ఎలా పడుకుంటామో అలాగే పడుకొని మళ్ళీ పగలు అవ్వగానే లేచి నిల్చుంటుందట ఆ ఈత చెట్టు. అలా అది 7-8 సంవత్సరాలు అలాగే ఉంటుందట భూమిపైన. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. సో ఆ ఈత చెట్టు అయితే ఎప్పుడు పుట్టి అలా ఉంటుందో అప్పటి నుండి దేశంలో ఎన్నో కరువు కాటకాలు ఏర్పడతాయట. ఈ కలియుగంలో 5097వ సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.
అదతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చేస్తారు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే ఈ కలియుగంలో 5097వ సంవత్సరంలో అంట ఎన్నో విశేషాలు జరుగుతాయట. ఆ సంవత్సరంలో అదతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారట. అదతృనామ సంవత్సరం అనేది ఒకటి వస్తుందట మనకి. ఆ సంవత్సరంలో రూపాయికే చిట్టెడు బియ్యం అమ్ముతారట. జనులు అరచి అరచి చేస్తారట. జనాభానంట అరచి అరచి చేస్తారట. తర్వాత కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి, అంటే కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేసరికంట గమిరిరెడ్డి అచ్చమ్మ వంశంలో అంట ఎవరు కూడా ఉండరంట. అంటే వాళ్ళ వంశం అంతమైపోతుంది, అందరూ మరణిస్తారంట. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులు కూడా ఒక్క గోవు కూడా మిగలదు. అంటే ఆ వంశానికి ఆస్తి సంపద అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు, అవి కూడా చనిపోతాయట అని బ్రహ్మంగారు చెప్పారు. తర్వాత బనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనం అవుతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది. బనగానపల్లెను పాలించే నవాబు అతని పాలన కూడా క్రమంగా తగ్గిపోతుందట, నాశనం అయిపోతుందట. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుందట. అంటే అతను చేసే పనులకు కానీ అతనికి వచ్చే ఆదాయం కూడా అతనికి రాకుండా పోతుందట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. నేను శ్రీ వీరభోజుడనై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వస్తాను. నేను వచ్చే ముందే సంభవించే పరిణామాలు విను. అయితే బ్రహ్మంగారట శ్రీ వీరభోజుడై ఈ ప్రపంచంలోకి మళ్ళీ వస్తాడట. కలియుగం 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది 2000 సంవత్సరంలో కదా. 5000 సంవత్సరాలు గడిచిన తర్వాతనట వీరభోజుడై బ్రహ్మంగారు మళ్ళీ జన్మిస్తారంట. నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు ఇవే, అంటే అతని రాకకు సంభవించే పరిణామాలు ఇవే తెలుసుకో అని బ్రహ్మంగారు మనతో చెప్తున్నారు అన్నట్టు తన కాలజ్ఞానంలో. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పుకోడూరులో ఊరు చెరువులో ఉత్పలాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే ఉప్పుకోడూరు అనే ఒక ఊరిలోనట ఊరు చెరువులో ఉత్పలాలు పుడతాయట. ఆ ఊళ్ళో ఒక చెరువులో అంట ఉత్పలాలు పుడతాయట. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారట. అంటే నిజాయితీగా మంచి చేసే నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారి వ్యాపారం అట క్షీణించిపోతుందట. తర్వాత 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబలం నిదర్శనం. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. అంటే 14 నగరాలకు వరద అనేది వస్తుందంట. ఎక్కువ వర్షాలు పడి ఆ 14 నగరాలు అనేవి మునిగిపోతాయంట. నేను రావడానికి ఇది ప్రబల నిదర్శనం. అంటే ఇలా జరిగింది అంటే బ్రహ్మంగారు జన్మించే టైం స్టార్ట్ అయింది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు. 4 వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. అంటే 4 వర్ణాలంటే 4 జాతికి చెందిన వాళ్ళు గతి తప్పి నడుస్తారట. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. దేశంలో పెద్ద పొగమేఘం అంటే మేబీ అదొక వ్యాధి కావచ్చు, లేకపోతే పొల్యూషన్ వల్ల అట్లా ఏమన్నా ఉండొచ్చు, కమ్ముకుంటుందట. ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు. తర్వాత
5972వ ధాతునామ సంవత్సరం మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలకు దోపిడీ గురవుతాయి. అయితే 5972వ సంవత్సరం అట, అది ధాతునామ సంవత్సరం మాఘశుద్ధ బుధవారం రోజునట పట్టపగలే 18 పట్టణాలు దొంగతనానికి గురవుతాయట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది 2000 ఇయర్స్ కదా, 5000 సంవత్సరాల అప్పుడట 18 పట్టణాలట దొంగతనానికి గురవుతాయట. 18 పట్టణాలు పట్టపగలే అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత కోటి దూపటితో కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అధికులు ఇచ్చిన సొమ్ము దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. అయితే కోటి దూపటి అనే ఒక ఊర్లో ఊర్లో కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడుతుందంట. ఆ ఊర్లో కోడి మాట్లాడుతుందంట. జనులలో అధికులు ఇచ్చిన సొమ్ము దిగమింగి అబద్ధాలాడి బాకీలు ఎగ్గొడతారు. అయితే జనులట అధికులు ఉన్నవారి దగ్గర తీసుకున్న బాకీలు తీసుకొని ఆ బాకీలు ఎగ్గొట్టి అబద్ధాలాడి వెళ్ళిపోతారట. అంటే వారి సొమ్ము వారికి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుండి అప్పు తీసుకొని బాకీలాగా పెట్టుకొని ఎగ్గొడతారంట. తర్వాత కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. అయితే కోమటి కులంలో కులాలు ఉంటాయి కదా, కోమటి కులంలో 25 గోత్రాలు వారు మాత్రమే మిగిలి ఉంటారట. ప్రజెంట్ ఎన్ని గోత్రాలు ఉన్నాయో తెలియదు, బట్ ఫ్యూచర్లో 25 గోత్రాలు వారు మాత్రమే మిగిలి ఉంటారట. ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడట. అయితే ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు. అయితే ఉత్తముడైన ఆ కోమటినట ప్రపంచమంతా కీర్తిస్తారట. తర్వాత మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది. మధుర మీనాక్షి అమ్మ మనకు తెలిసే కదా, మీనాక్షి టెంపుల్లో ఉండే మధుర మీనాక్షి అమ్మనంట ప్రపంచమంతా తెలిసే ఆ మీనాక్షి టెంపుల్ గురించి. సో ఆ మీనాక్షి అమ్మనంట మనుషులతో మాట్లాడుతుందంట. తర్వాత పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, పట్టపగలే పిడుగుల వాన కురుస్తుందంట. ఆ పిడుగుల వానలో కొందరు చూసి అది కురవడం వల్ల కొందరు మరణిస్తారట. సో బ్రహ్మంగారు తన కాలజ్ఞానం వల్ల చెప్పారు, పిడుగుల వాన కురుస్తుంది, ఆ వాన వల్ల కొందరు మరణిస్తారని చెప్పారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, పంది కడుపున ఏనుగు పుడుతుందట. ఇదైతే పెద్ద విచిత్రమే. పంది ఎంత చిన్నగా ఉంటుంది, ఆ పంది కడుపులో ఏనుగు పుడుతుందంట. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. అయితే మేక కడుపునట మేకపోతు పుడుతుందట. 5 తలలతో కూడిన మేకపోతు అనేది జన్మిస్తుందంట. ఇవన్నీ ఇప్పటికైతే ఇంకా జరగలేవు, ఫ్యూచర్లో జరుగుతాయంట. తర్వాత బనగానపల్లెలో కాలజ్ఞాన పోతర మీద వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి. అయితే బనగానపల్లె అనే ఊర్లో కాలజ్ఞాన పాతర మీదనట, అంటే అదొక ప్లేస్ అన్నట్టు. ఆ ప్లేస్లో ఒక వేప చెట్టు ఉందట. ఆ వేప చెట్టుకు చామంతి పూలు పూస్తాయట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. గుణవంతులందరూ జనగామపల్లె చేరుకుంటారు. జనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తారు. ఆ తర్వాత జనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనపరుచుకుంటారు. అయితే గుణవంతులు అంటే ఎక్కువ మంచి బుద్ధి గలవారట జనగానపల్లె చేరుకుంటారట. అంటే అక్కడ నివాసం ఉండడానికి
కొందరు గుణవంతులు అక్కడికి చేరుకుంటారట. జనగానపల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. అంటే ఆ జనగానపల్లెను పాలించే రాజు అంటే నవాబు కొంతకాలం మాత్రమే ఆ ఊరును పాలిస్తాడట. ఆ తర్వాత జనగానపల్లెను ఇతర రాజులు స్వాధీనం చేసుకుంటారు. అతను పాలించడం అయిపోయిన తర్వాత కొంతకాలమే పాలిస్తారని చెప్పాడు బ్రహ్మంగారు. అతని పాలన తర్వాత ఇతర రాజులు ఆ ఊరిని స్వాధీనం చేసుకుంటారట. తర్వాత అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, అద్దంకి నాంచారమ్మ అంటే తను ఒక గ్రామ దేవత కావచ్చు, ఒక దేవత. అద్దంకి నాంచారమ్మ అనే ఒక దేవత అట ముందుగా మాట్లాడుతుందంట. అందువల్ల ఎందరో నష్టపోతారు. ఆమె మాట్లాడడం వల్ల ఎందరో నష్టపోతారట. తర్వాత గోల్కొండ నుంచి 2 పిల్లలు పట్టణం ఏలుతారు. అయితే గోల్కొండ నుంచి 2 పిల్లలంట పట్టణాన్ని ఏలుతారంట. మరి ఆ పిల్లలు ఎవరో గోల్కొండ నుండి వస్తారంట. అంటే వారికి ఆ తెగకు చెందిన వారట పిల్లలు పట్టణాన్ని ఏలుతారంట. తర్వాత మహానంది మురుగున మహిమలు పుడతాయి. మహానది మరుగుననట మహిమలు పుడతాయట. మహానంది ఊరు ఉంది కదా, ఆ మహానంది ఊరు మరుగుననంట మహిమలు పుడతాయి, అంటే పవర్స్ పుడతాయట. తర్వాత నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహులు మేమే వీరభోజ వసంతరాయులమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు, మూఢులు మాత్రం నమ్ముతారు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది. బ్రహ్మంగారు జన్మించే ముందట ఒక విచిత్రం జరుగుతుందట. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. ఆ విచిత్రాన్ని ఎవరైతే గుర్తిస్తారో ఆ గుర్తించిన వారిని బ్రహ్మంగారు రక్షిస్తారట. 4 నిలువుల ఎత్తుగల ఆజానుబాహులు మేము వీరభోజ వసంతరాయులమని చెబుతారు. అయితే 4 నిలువుల ఎత్తుగల అంటే ఒక హైట్ ఉండే ఆజానుబాహులు, అంటే హైట్ వెయిట్ అన్నీ ఇట్లా ఉండే కొందరట నేనే వీరభోజు వసంతరాయుణ్ణి అని చెప్తారట. అలా చెప్పిన వారిని నమ్మకండి అని చెప్తున్నాడు. అలా నమ్మిన వారు మూర్ఖులవుతారు. మూర్ఖులు మాత్రమే నమ్ముతారు. నా నిజమైన భక్తులు ఆజానుబాహులు చెప్పిన మాటల్ని మాత్రం అస్సలు నమ్మరు. మూర్ఖులు మాత్రమే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నేనే అతనని నమ్ముకుంటారు అని చెప్తున్నాడు. తర్వాత మరొక చిత్రం పుడుతుంది. వీపున వింజమరలు, అరికాలు తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారిని చూసి నేనే అని భ్రమపడవద్దు. నా రాకకు గుర్తు ఏమిటంటే, కందిమల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది. అయితే బ్రహ్మంగారు జన్మించడానికి ముందు జరిగే ఇంకో విచిత్రం గురించి కూడా బ్రహ్మంగారు చెప్పారు. అదేంటంటే, వీపున వింజమరలు, అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు. అంటే ఒక వింత అయిన ఒక వ్యక్తి వస్తారట. అట్లా ఎట్లుంటారంటే, వీపున వింజమరలట, తామర పద్మం కాలికి ఉంటుందట. ఇలా ఆ దర్శనంతో ఉండే ఒక వ్యక్తి వస్తాడట. అతన్ని చూసి మాత్రం నేను అని మాత్రం భ్రమపడద్దు మీరు. ఈ మనిషి వింతగా ఉన్నాడు, ఏమో బ్రహ్మంగారే కావచ్చు అని భ్రమపడద్దని ముందుగానే చెప్తున్నాడు. తన రాకకు అంటే బ్రహ్మంగారి రాకకు గుర్తేమిటట అంటే, కందిమల్లయ్య అనే పల్లెలో నవరత్న మండపం కడతారు. సో బ్రహ్మంగారు చెప్పారు ఏమని, తన రాకకు గుర్తేంటంటే కందిమల్లయ్య అనే పల్లెలో అట నవరత్న మండపం కడతారట. ఆ పల్లెటూరు అనేది పెరిగి పట్టణం అవుతుందట. సో ఇది నిదర్శనంగా తీసుకొని ఇది జరిగిందంటే బ్రహ్మంగారు పుట్టారు అని మనకు అర్థం చేసుకోవాలి. తర్వాత కంచి కామాక్షి కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు.
అయితే కంచిలో ఉండే కామాక్షి దేవత మనకు తెలుసే కదా, కంచి కామాక్షి కన్నుల నుండట నీరు కారుతుందట. మరి ఏ ఎందుకు కారుతుందో మనకు తెలియదు, కానీ ఆ దేవి కళ్ళ నుండి నీరు కారుతుందట. ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు. ఆ దేవి కన్నుల నుండి నీరు కారిన సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారట. తర్వాత ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటకు కనిపిస్తుంది. అయితే ఆవు కడుపులో ఉండే దూడ జన్మించక ముందు ఎలా కడుపులో ఉంటుంది కదా, ఏ విధంగా ఉందో అదే విధంగా బయటకు కనిపిస్తుందంట. దీనికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడు స్కానింగ్ అని ఇట్లా కొత్తగా వచ్చింది కదా, సో స్కానింగ్ చేస్తే లోపల అంటే మనుషులకి ఆవులకి కాకుండా మనుషులకు కూడా లోపల ఉన్న బిడ్డ ఆరోగ్య స్థితి ఎలా ఉందో అన్నీ మనకు తెలుస్తాయి. తర్వాత పిల్లలు లేని స్త్రీకి పిల్లలు పుడతారు. పిల్లలే లేని స్త్రీకి పిల్లలు అవ్వరు అనుకునే స్త్రీ కంట పిల్లలు జన్మిస్తారట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేరు శైవుడు జన్మించి మతభేదం లేక గూడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు. అయితే కృష్ణా గోదావరి మధ్య ఈ రెండు నదులకు ఉండే ఏదో ఒక ఊర్లో అంట మహాదేవుడు అనే పేరుతో ఒక శైవుడు జన్మిస్తారట. ఇతను జన్మించడంతో మతభేదం లేకుండా గుడులు గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతలు పొందుతాడు. ఆ శైవుడు జన్మించట మతభేదం లేకుండా, అంటే ఈ మతం వారే గుడికి రావాలి, ఆ మతం వాడే గుడికి రావాలి అనే భేదం ఏం లేకుండా గుడులు గోపురాలు ఎన్నో నిర్మిస్తాడంట. అలా గుడులు గోపురాలు నిర్మించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతాడంట. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడుతాయి. సో మనకు తెలిసింది ఏంటంటే, ఊరూరా ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత అని ఉంటుంది. సో ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత నిర్మించబడుతుందట. దాని గ్రామ దేవతకి ఒక దేవాలయం నిర్మించబడుతుందట. అది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గిపోతాయి, కంచి మహత్వం మాత్రం పెరుగుతుంది. అయితే కాశీ శివుని ప్లేస్ అని మనకు తెలుసు కాశీలో. సో కాశీలో కుంభకోణం అనేది జరుగుతుంది కదా. కాశీలో కుంభకోణం, గోకర్ణ క్షేత్రాలు మహిమలు తగ్గిపోతాయట. గోకర్ణలో కూడా దేవుని క్షేత్రాలు ఉన్నాయి. సో కాశీలో జరిగే కుంభక్షేత్రం అండ్ గోకర్ణలో ఉండే క్షేత్రాల మహిమలు అనేవి తగ్గిపోతాయట. కంచి కామాక్షి ఉంది కదా, కంచి మహత్వం మాత్రం పెరుగుతూ ఉంటుందట. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తాయి. అంటే ఇవన్నీ ఏంటి అట, బ్రహ్మంగారు రాకకి నిదర్శనాలు. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనిపిస్తాయి. అయితే బ్రహ్మంగారు ఏం చెప్తున్నారంటే, నేను రావడానికి ఇవన్నీ సంకేతాలు. ఆనందనామ సంవత్సరాలు 13 జరిగేసరికి ఇవన్నీ కనిపిస్తాయి, ఇవన్నీ నేను రావడానికి నిదర్శనాలని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత పతివ్రతలు పతీతులవుతారు, వావి వరుసలు పాటించకుండా ప్రవర్తిస్తారు, ఆచారాలన్నీ నశించిపోతాయి. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, పతీతులట అంటే మంచివారైన ఆడవారు వారి మంచి గుణాన్ని కోల్పోతారట. పతివ్రతలు పతీతులవుతారని చెప్పారు. వావి వరుసలు పాటించకుండా ప్రవర్తిస్తారు, వాళ్ళకు ఏ వరుసలు అనేవి ఉండకుండా తమ్ముడు అన్న ఇలా ఏ వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారట. ఆచారాలన్నీ నశించిపోతాయి. ఈ స్త్రీలు ఇలా ప్రవర్తించడం వల్ల ఆచారాలు, మన తెలుగువారి ఆచారాలు కట్టుబాట్లన్నీ నశించిపోతాయట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత రాయలవారి సింహాసనం కంపిస్తుంది, కుర్మ సంతతి రాజులందరి జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళిలు తరిమి యుద్ధాలు చేసి
నర్మదా నదిలో కత్తులు కడిగి కాశీలోకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్తినాపురంలో మహమ్మారి అనే శక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది. అయితే రాయల వారి సింహాసనం కంపిస్తుంది. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, రాయల వారు అంటే రాయల రాజు వారి సింహాసనం అంట కంపిస్తుందంట. అంటే అతను పోయి ఇంకో వాళ్ళు పాలించే రోజు వస్తుందని చెప్పారు. కుర్మ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా పోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదా నదిలో కత్తులు కడిగి కాశీలో వచ్చి రాయల తెర చూస్తారు. అయితే కుర్మ జాతి వారంట, సంతతి అంటే జాతి అన్నట్టు, కుర్మ జాతి వారంట రాజులందరినీ జయించి దక్షిణంగా పోయి, రాజులందరినీ జయించి అంటే మిగతా రాజు వాళ్ళందరినీ ఓడించి దక్షిణంగా అంటే దక్షిణ దిశగా పోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను కూడా తరిమి యుద్ధాలు చేసి నర్మదా నదిలో వాళ్ళు యుద్ధాలు చేసిన కత్తులను కడిగి కాశీలోకి పోయి రాయల తల చూస్తారట. ఈ సమయంలో హస్తినాపురంలో మహమ్మారి అనే శక్తి పుడుతుంది. ఈ యుద్ధాలు జరిగే ఈ సమయంలో హస్తినాపురంలో ఒక విషవాయువు మహమ్మారి అనేది పుడుతుందట. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. ఈ విషవాయువు అనేది పుట్టి రామేశ్వరం వరకు ఉన్న ప్రజలను నాశనం చేస్తుందట. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది. అంటే రాయలు తెగకి చెందిన రాయలు వారు విజయనగరాన్ని పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుందట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు. వేశ్యగృహాలు వెలుస్తాయి. మందు మాకులకు లొంగి వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పారులవుతాయి. స్త్రీ భర్తను దూషిస్తుంది. శ్రీశైల పర్వతం మనకు తెలిసే కదా, ఎంత పుణ్యక్షేత్రం అది. అక్కడనట కళ్ళు చేపలు అమ్ముతారట. అవి అమ్మే రోజు వస్తుందట. తర్వాత వేశ్యగృహాలు వెలుస్తాయి. అంటే వేశ్యగృహాలు అంటే వ్యభిచారుల గృహాలు అక్కడ వెలుస్తాయట. మందు మాకులకు లొంగి వ్యాధులు ప్రబలుతాయి. అంటే మందు మాకులు, డ్రగ్స్ ఇలాంటివి ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నారు కదా, అలాంటి మందు మాకులకు లొంగట వ్యాధులకు గురవుతారు ప్రజలు. స్త్రీ పురుషులంతా దురాచార పాలవుతారు. స్త్రీ పురుషులు అంటే దురాచారం అంటే మంచి ఆచారాన్ని పోయి చెడు ఆచారాలన్నీ ఆచరిస్తారట. స్త్రీ భర్తలను దూషిస్తారు. స్త్రీ అనేవారు భర్తలను గౌరవించాలి, కానీ భర్తలను గౌరవించకుండా వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే రోజులు వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, ఢిల్లీని పాలించే ప్రభువు నశించిపోతాడట. తర్వాత వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, వైష్ణవ మతం అనేది పైకి వస్తుందట, శైవ మతం అనేది లేకుండా తగ్గిపోతుందట. నిప్పుల వాన కురుస్తుందట. ఆ నిప్పుల వాన కురవడం వలనట గుండ్లు తేలుతాయట, బెండ్లు మునుగుతాయట. అంటే గుండ్లు తేలుతాయంటే ఎక్కువ బరువుగా ఉండేవి తేలుతాయట, తక్కువ బరువుగా ఉండేవి మునుగుతాయట. అంటే అలాంటి రోజులు వస్తాయట. చివరకు శివభక్తి అంతా లేకుండా పోతుందట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాల్లో రాత్రి విగ్రహాలు ఊగిసలాడుతాయి.
అప్పుడు విజయరాయుని కొలువులో రాయల సింహాసనం బయటపడుతుంది. అయితే విజయనగరంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విజయనగరాన్ని రాయల వారు పాలిస్తారని. ఆ విజయనగరంలో కోటలో రాయల వారి సింహాసనం బయటపడుతుందట. ఇది బయటపడే కంటే ముందట రాత్రిపూట విగ్రహాలు ఊగిసలాడతాయట. అంటే రాత్రిపూట విగ్రహాలు అనేవి బయటకు పడతాయి. అంటే ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో విగ్రహాలు అనేవి వస్తాయండి. తవ్వకాలలో కానీ ఎక్కడన్నా చూసినప్పుడు ఆ రాత్రిపూట విగ్రహాలు బయట పడతాయట. అవి పడ్డప్పుడు దానికి నిదర్శనం ఏంటి అంటే రాయలవారి సింహాసనం మనకు కనిపిస్తుంది అనేది సంఘటనగా చేసుకోవాలని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటి వాన కురిసేను. అంటే గ్రామం ఇంకా పట్టణాల్లో నెత్తుటి వాన అంటే రక్తంతో కూడిన వాన కురుస్తుందంట. మనకు నార్మల్గా వర్షం అయితే వాన అయితే నీళ్ళతో కురుస్తుంది, కానీ ఒకానొక రోజు వస్తుందట. ఆ రోజున గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటి వాన కురిసే రోజు వస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. అయితే వెంకటేశ్వరుడు అని మన దేవుడు ఉన్నాడు కదా, వెంకటేశ్వరుడి మహమ్మదీయులు ముస్లిమ్స్ కూడా పూజలు చేస్తారట. ఇప్పటికైతే ఆ రోజు ఇంకా రాలేదు. ఫ్యూచర్లో మహమ్మదీయులు కూడా వెంకటేశ్వరునికి పూజించే రోజులు వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనిపిస్తుంది. ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కడిగే ఫలితమే. అణుబాంబుల వల్ల పుట్టిన ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడతాయి. అయితే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంలో అంటే తూర్పు సైడ్ నుండి పడమర సైడ్ అంత ఆ స్థలంలో ఆకాశంలోనట యోజన ప్రమాణం వెడల్పుగా చెంగాబి చీర కట్టినట్టు కనిపిస్తుందట. అంటే ఆకాశంలో ఒక వింత జరుగుతుంది, అది చెంగాబి చీర కట్టినట్లు కనిపిస్తుందట. ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. ఇది కూడా ఈ ఆకాశంలో జరిగే వింత కూడానట అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే అట. అణుబాంబుల వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్లు కనిపిస్తాయి. అణుబాంబులు అంటే ఇప్పుడు టెర్రరిస్టులు యూజ్ చేసే బాంబులు ఉంటాయి కదా, ఆ బాంబుల వల్లే కలిగే మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనిపెడతాయట. అంటే అంత ఎత్తున ఎగసి పడతాయన్నట్టు ఆ బాంబుల ఉపయోగం. తర్వాత పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. ఉల్కాల వల్ల ఈ పరిమాణం సంభవించిందని కొందరి అభిప్రాయం. ఉల్కులు పడిన సమయంలో పిడుగులు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కపాతం వల్లనే ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగుబడిన మహాకాయాలు డైనోసార్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు. అలాంటిది ఉల్క పడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే పిడుగులు పడి నదులు ఇనికిపోతాయట. పిడుగులు అనేవి పడి నదులు అనేవి ఇనికిపోతాయట. అలా నదులు ఇనికిపోతే మనుషులు అనేది జీవించడం చాలా కష్టమవుతుంది. చుక్క నీరు కూడా దొరకదు మనుషులకు జీవించడానికి. ఉల్కాల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం అట. అంటే ఉల్కాలు అనేది అది ఏమిటో అర్థం మనకు కూడా తెలియదు. అంటే ఉల్కాల వల్ల ఈ అభిప్రాయం అంటే ఇది ఇలా జరగవచ్చు, పిడుగులు పడి నదులు ఇనికిపోవడం జరగవచ్చని కొందరి అభిప్రాయం అట. ఉల్కులు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కులు అంటే డైనోసార్స్ అన్నారు. ఉల్కులు పడిన సమయంలో పిడుగులు పడిన శబ్దాలు వస్తాయట. అవి వేసే అడుగులు కానీ వాటి వేగానికి
పిడుగులు పడిన సౌండ్స్ వస్తాయట. ఉల్కపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగుబడిన డైనోసార్ తుడిచిపెట్టుకుపోయాయి. ఉల్కపాతం వల్లే అంటే డైనోసార్ కాదు, ఉల్కపాతం వల్లే అంటే అదొక భయంకరమైనది అన్నట్టు. ఆ ఉల్కపాతం వల్ల ఒకప్పుడు డైనోసార్లు కూడా భయపడి చనిపోయాయి, అంటే తుడిచిపెట్టుకుపోయాయి. డైనోసార్లు కూడా వాటికి తట్టుకోలేకపోయాయట ఆ ఉల్కపాతం వల్ల. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తారు. అలాంటిది ఉల్కపాతం ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు. చిన్న పిడుగు పడితేనే ఇప్పుడు ఎంతోమంది మరణిస్తారు. ఎన్నో చెట్ల పైన పిడుగు పడితే చెట్లు నాశనం అవుతాయి. అలాంటిది ఉల్క పడితే ఇంకా ఎక్కువ మరణాలు సంభవించవచ్చని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తర్వాత విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లే, నిల్చున్నవారు నిల్చున్నట్లే హతమైపోతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే విచిత్రమైన వ్యాధులు వస్తాయట. ప్రస్తుతమే మనకు చాలా వ్యాధులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న కాలంలో. ఇంకా విచిత్రమైన వ్యాధులు వస్తాయట. కూర్చున్నవారు కూర్చున్నట్లే చనిపోవచ్చట, నిల్చున్నవారు నిల్చున్నట్లే చనిపోవచ్చట. అంటే ఎలా అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే వాళ్ళు ఎక్కడ ఉన్న స్థితిలో అదే స్థితిలో చనిపోతారు. నిల్చొని ఉంటే అలాగే చనిపోతారు, హఠాత్తు మరణంగా చనిపోతారు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే చనిపోతారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. రాత్రింపగళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటి అందు చేపలు తాము చచ్చేమని తలచి బయటకి వస్తాయి. అయితే రాత్రింపగలట, రాత్రియు పగలట గద్దలట గుంపులు గుంపులుగా అరుస్తాయట. అంటే ఆ గుంపులు 10 సంఖ్యలో కావచ్చు, 1000 సంఖ్యలో కావచ్చు, గుంపులు గుంపులుగా ఆకాశంలో తిరుగుతూ అరుస్తాయట గద్దలు రాత్రి పగలు. నీటి అందు చేపలు తాము చచ్చేమని తలచి బయటకు వస్తాయి. నీటిలో ఉన్న చేపలట అవి చచ్చిపోయాయని అవే భ్రమపడి చెప్పుకుంటూ మేము చచ్చామని చెప్పుకుంటూ బయటకి వస్తాయట ఆ చేపలు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూకి మేకపోతు వలె అరచి మాయమైపోతుంది. అయితే శ్రీశైల శిఖరానికట, అంటే శ్రీశైల కొండకు అట ఒక ముసలి అనేది వస్తుందట. ఆ ముసలి వచ్చి అక్కడ 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలోకి చేరుతుందట. భ్రమరాంబ గుడిలోకి చేరి అక్కడ 8 రోజులు ఉండి మేకపోతు వలె అంటే మేకలా అరిచి అక్కడ నుండి మాయమైపోతుందట, ఎవ్వరికీ కనిపించకుండా. తర్వాత శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం పుడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు, కనకనామని కాళ్ళు దువ్వుతాడు. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే మళ్ళీ శ్రీశైల శిఖరంలో అట అగ్నివర్షం కురుస్తుందట. అక్కడ అగ్నివర్షం, అగ్నితో కూడిన వర్షం కురుస్తుందట. నందీశ్వరుడు రంకెలు వేస్తాడట, అంటే నందీశ్వరుడు అరుస్తాడట, కనకనామని కాళ్ళు దువ్వుతాడట. నందీశ్వరుడు ఆ అగ్నివర్షపు కట నందీశ్వరుడు రంకెలు వేసి అరుస్తూ కనకనామని తన కాళ్ళని కింద ఉన్న కాళ్ళని దువ్వుతాడంట. సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినిపిస్తుంది. సూర్యమండలం నుండట మంటలు మండితే ఎలా శబ్దం అయితే వినిపిస్తుందో అలాంటి శబ్దాలు సూర్యమండలం నుండి వినిపిస్తాయట. తర్వాత విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది. మధ్యప్రదేశ్లోని భూపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించారు. లక్షలాది మందికి అనేక రోగాత్మలు కలిగాయి. ఈ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అయితే విషవాయువు కొట్టినప్పుడట శివుని కంట నీరు నిండుతుందట. ఇది ఆల్రెడీ జరిగింది. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మధ్యప్రదేశ్లోని విషవాయువు లీకేజ్ వల్ల ఎంతోమంది ప్రజలు మరణించారు, లక్షలాది మంది అనారోగ్య పాలయ్యారు. ఈ ఘటనలో ఉన్న బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి స్థాయిలో కూడా న్యాయం జరగలేదు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియపరిచారు. తర్వాత ప్రయాగ తీరంలో చాలామంది మరణించగా కొంతమంది బతుకుతారు. అయితే ప్రయాగ తీరంలో అట
చాలామంది మరణించగా అక్కడ ఏదో ఇన్సిడెంట్ అవుతుంది, దానివల్ల చాలామంది మరణిస్తారట, కొంతమంది బతుకుతారట. ప్రయాగ హిందువులకు పుణ్యక్షేత్రము. ఇక్కడ జరిగే ప్రమాదాలలో భక్తులు మరణిస్తారని దీనికి అర్థం ఉండవచ్చు. అదే ప్రయాగ తీరంలో ఫ్యూచర్లో ఏదో ఒక విపత్తు అనేది వస్తుంది, అక్కడికి వెళ్ళిన భక్తులలో కొందరు మరణించగా ఇంకొందరు బతుకుతారట. ఈ ప్రయాగ అనేది హిందువులకు అతీతమైన దేవస్థానం. తర్వాత సరస్వతి దేవిని దుకాణాలలో అమ్ముతారు. చదువుకోవడం కంటే చదువుకొనడమే జరుగుతుంది. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, సరస్వతి దేవినట దుకాణాలలో అమ్ముతారట, చదువుకోవడం కంటే చదువుకొనడమే జరుగుతుంది. అంటే సరస్వతి దేవిని అమ్మడం అంటే ఐడల్ బొమ్మను కాకపోయినా పుస్తక రూపంలో కానీ ఏదైనా రూపంలో కానీ పుస్తకాలు అట్లా సరస్వతి దేవితో పోల్చే వాటిని అమ్ముతారట. అవి కొన్నవారు చదవడం కంటే అవి కొనడానికే పైసలు మనకి ఎక్కువగా అవుతున్నాయని దీనికి అర్థమని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. నిజంగానే మరి విద్య అమ్మక వస్తువు అయింది. కష్టపడి చదువుకోకపోయినా ఉత్తీర్ణులు చేసే స్కూళ్ళు కాలేజీలు ఎన్నో వచ్చాయి ప్రస్తుతం. అది వీలవ్వకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే రోజులు కూడా వచ్చాయి. కనుక బ్రహ్మంగారు చెప్పినట్లుగానే సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. తర్వాత మూసీ నది పొంగి నగరాన్ని ముంచేస్తుంది. ఆ వరదల్లో ప్రజలు మరణిస్తారు. అయితే మూసీ నది అనేది హైదరాబాద్లో ఉన్న మూసీ నది అనేది పొంగి హైదరాబాద్ని ముంచేస్తుంది. ఆ వరదల్లో ప్రజలు మరణిస్తారు. అయితే ఈ హైదరాబాద్ విషయంలో అనేది ఇది రూఢి అయిందట, అంటే పక్కా జరిగిందన్నట్టు. 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. 6వ నిజాం నవాబు మహబూబ్ ఖాన్ అలీ ఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది. హైదరాబాదు నగరం తిరిగి బాగుపడింది. ఆ తర్వాత పెను వర్షాలు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది లేకుండా పోయింది. మరి బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలు అయినట్లే కదా. అంటే బ్రహ్మంగారు చెప్పిన మాటలో ఇదొకటి జరిగింది. మూసీ నదికి వరదలు వస్తాయి, హైదరాబాద్ అంతా మునిగిపోతుంది, ఎంతోమంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి మరణిస్తారని చెప్పారు. అది చెప్పినట్లుగానే 1908లో హైదరాబాద్కు అలాగే వరదలు వచ్చి బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది. ఎంతోమంది వరదలో చిక్కుకున్నారు, ఎంతోమంది మరణించారు. తర్వాత పల్లెలు పట్టణాలుగా మారతాయి. చంద్రమతి దేవి కళలు తగ్గిపోతాయి. అయితే పల్లెలు అనేవి పట్టణాలుగా మారుతాయట. అన్ని వసతులుగా పల్లెటూరులో అన్నీ దొరుకుతాయి. సో పట్టణం అయితే ఎలా ఉంటుందో పల్లెటూరు కూడా అలాగే మారిపోతుందట. చంద్రమతి దేవి కళలు అనేవి తగ్గిపోతాయి. స్త్రీ పురుషులతో యథేచ్ఛగా తిరుగుతారు. ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు. స్త్రీలు అనేవారు పూర్వకాలంలో పురుషులతో మాట్లాడడానికే భయపడేవారు, తల దించుకొని మాట్లాడేవారు. కానీ స్త్రీలు పురుషులతో స్వేచ్ఛగా తిరిగే రోజులు కూడా వస్తాయట. ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు మనకి. కామవాంఛ పెరిగి వావి వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు స్త్రీ పురుషులు ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు. ముందట ముత్యమంత బంగారం కూడా దొరకదు. అంటే బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. అలా పెరగడం వల్ల ముందు ముత్యమంత బంగారం దొరకడం కూడా చాలా అరుదవుతుంది. దాన్ని కొనడానికి డబ్బులు సారిపోవు, మనకు అంత రేంజ్లో దాని కాస్ట్ పెరుగుతుంది, మనకు దొరకదు అసలు బంగారం. ఈ మాట వాస్తవమేమో కాదేమో అనే సందేహం కలదు. ఇప్పటికీ బంగారం ధర చుక్కలే తాకుతుంది. సో బంగారం ధర అనేది చాలా పెరుగుతూనే ఉంటుంది. దాని ధర ఎప్పటికప్పుడు సంవత్సరాలకు మనకు పెరుగుతూనే వస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియపరిచారు. తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు.
అయితే తిరుపతి అనే పెద్ద పుణ్యక్షేత్రానికి వెళ్ళే దారులన్నీ ఒకానొక రోజున మూసుకుపోతాయట. ఏ రోడ్ అంటే మెట్ల ద్వారా కానీ రోడ్డు ద్వారా కానీ ఎలా వెళ్ళడానికి సౌకర్యం ఉండదట. అన్నీ మూసుకుపోతాయట. ఒకానొక ఆ రోజు వస్తుందట. అలాగే శ్రీ వెంకటేశ్వరుని సంపద అరుగులు దొంగలించుకొని పోతారని శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడి కూడా చెప్పారు. అయితే వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని సంపదనట అరుగులు దొంగలు దోచుకపోతారని మల్లికార్జున స్వామి అంట భక్తులతో మాట్లాడి చెప్తారట. ఏమని? వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలా దోపిడీ జరుగుతుందని మల్లికార్జునుడు అక్కడున్న భక్తులతో చెప్తారట. ఇలా జరుగుతుందని. దేవుడు మాట్లాడడం అంటే ఇది సాధ్యమైన విషయం కాదు. యాగంటి బసవన్న రంకె వేస్తాడు. యాగంటిలో ఉన్న నందీశ్వరుడట అరుపులు వేస్తాడట. అంటే లేచి అరుస్తాడంట. రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలను చెప్తుంది. అయితే రాయదుర్గంలో అట రామచిలక ధర్మాలను చెప్తుందట. చిలుక మాట్లాడి ధర్మం అంటే ఏంటి, ఎలా ఉండాలి, మంచివారు ఎలా ప్రవర్తించాలి అనే ధర్మాలు చెప్తుందట. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు. అయితే మల్లికార్జునుడు శ్రీశైలంలో ఉండే మల్లికార్జునుడట వింధ్య పర్వతాలకు వెళ్తాడట. ఇక శ్రీశైలంలో ఉండే ప్రదేశాన్ని వదిలేసి పెనుగుండలో పెద్ద పులులు తిరుగుతాయి. పెనుగుండులో అంటే పెనుగుండు అనే ఒక ఊర్లో అట పల్లెల్లోకి పట్టణాల్లోకి పెద్ద పులులు తిరుగుతాయట. నెల్లూరు సీమ నీటన మునుగుతుంది. నెల్లూరు అనే ఒక ఊరట, నెల్లూరు ఊరు ఉంది కదా, ఆ ఊరు మొత్తం నీట మునుగుతుందట. వర్షాలు ఎక్కువగా పడి ఆ ఊరికి వరదలు వస్తాయట. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. మనకు రాత్రి అయితే చంద్రుడు వస్తాడు, కానీ ఒకానొక రోజు ఉన్నట అర్ధరాత్రి సూర్యుడు వచ్చే రోజు ఉంటుందట. బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. బెంగళూరులో అట వైశ్యకులంలో అట బెంగళూరులోని ఒక వైశ్యకులంలో మహాలక్ష్మి అనే దేవత జన్మిస్తుందట. వారికి కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. కంచి కామాక్షి తన కనులను ఎర్రజేసి భక్తులకు కనిపిస్తుందట. తిరుపతిలో శ్రీవారి కుడిభుజం అదురుతుందని చెప్పారు. తిరుపతిలో ఉన్న శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి గారి కుడిభుజం అదురుతుందట. అంటే లైట్గా కదులుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. భవిష్యత్తులో కనకదుర్గ ముక్కు పుడుకను కృష్ణానది తాకుతుందని చెప్పారు. విజయవాడలో ఉండే కనకదుర్గ ముక్కు పుడుకను కృష్ణానది తాకుతుందట. అది తాకితే ఆ సంఘటన జరిగితే మనకు యుగాంతమే అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి. కొత్త రోగాలు వస్తాయట, వైరస్ వస్తాయట. ఈ రోగాల వల్ల వైరస్ల వల్ల మనుషులు అతలాకుతలం అవుతారట. కరోనా అనే వైరస్ వచ్చింది. దీనివల్ల మనుషులు ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతోమంది మరణించారు. 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2024వ సంవత్సరంలో అంటే రాబోయే సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయట. అంటే ఒకరితో అక్రమ సంబంధం అంటే అన్న చెల్లెలతో కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు అక్రమ సంబంధాలు పెంచుకొని ఆ అక్రమ సంబంధాల వలన మనుషులు ఒకరినొకరిని చంపుకునే స్థాయికి కూడా వెళ్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం వస్తుందట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కొత్త నక్షత్రం వస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. అంటే పండ్లు అనేటివి న్యాచురల్గా కాకుండా అన్ని కెమికల్స్తో తయారు చేసే రోజులు వస్తాయట. నెత్తులు కక్కుతూ రోగాల బారి పడిన జనులు కన్ను మూస్తారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే నెత్తుడు రక్తాలు కక్కుతూ జనులు మరణిస్తారట.
అలాగే సేమ్ అదే విధంగా మృగాలు కూడా రక్తాలు కక్కుతూ చనిపోతాయట అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇవి అండి మనం ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలు. ఇంకా మరెన్నో విషయాలను మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియోను అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.